నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. బీజేపీలో బీఆర్ఎస్ ఖాయం, విలీనం ఖాయం అంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా కొంత జాతీయ స్థాయిలో కూడా చర్చకు వచ్చాయని చెప్పుకోవాలి. విలీనం అయిన తర్వాత కవితకు రాజ్యసభ ఇస్తారు, అదేవిధంగా కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు. ఇదే నేపథ్యంలో ఇక అసెంబ్లీలో ఏదైతే ఉందో హరీషే ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన అపోజిషన్ లీడర్గా ఉంటారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కూడా ఏదైతే వ్యాఖ్యానించారో అది కూడా కొంత హైలైట్ అవుతుంది. అంటే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర మంత్రి బాధ్యతలు ఏమైనా స్వీకరిస్తారో, ఒకవేళ పార్టీని విలీనం చేస్తే బీజేపీ ఇస్తే అంటూ ఈ చర్చలు కూడా ప్రస్తుతం ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ 4 రాజ్యసభ సభ్యుల విలీనంతో కవితకు రాజ్యసభ పదవి దక్కుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో కవితకు బెయిల్ కూడా దక్కుతుంది. ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి విలీనం ఇంకా చేయలేదు కాబట్టే ఇంకా ఇది ఆలస్యం వస్తోంది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్లో అంతర్గతంగా ఒక చర్చ కూడా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సరే, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. సో ఎలా చూడాలి ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గతం నుంచి కూడా ఇటువంటి ఒక కాన్స్పిరసీని కాంగ్రెస్ అయితే ముందుకు తీసుకొస్తోంది, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతాయని. సో ఎలా చూడాలి అంటే బీఆర్ఎస్ ప్రస్థానం 2001లో ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ రకమైనటువంటి వాదాలు, ఈ రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూనే వస్తూ ఉన్నాయి. ఓకే, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం 2001లో ప్రారంభమైతే ఆ 2001 నాటి నుంచి కూడా ఇది మగలో పుట్టి పువ్వులో పోయేటటువంటి పార్టీ అనేటట్టే మగ అనేది ఒక కార్తె అయితే ఒక పుబ్బ అనేది మరో కార్తె. ఈ అంటే అతి తొందరగా అంతర్ధానం అవుతుంది, అతి తొందరగా మెర్జర్ అవుతుంది, విలీనం అవుతుంది అనేటటువంటి అంశాలు మొదటి నుంచి బీఆర్ఎస్, గతంలో టీఆర్ఎస్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయి. ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్కి తోక పార్టీగా ఉందని కొన్ని సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొంది. టీడీపీ నుంచి వచ్చినప్పటికీ టీడీపీ ఇచ్చిన స్కెచ్ ప్రకారమే పనిచేస్తుంది అనేటటువంటిది 2001 ప్రారంభ దశలో వినిపించినటువంటి మాట. దానికి మద్దతుగా అనేక అంశాలు కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు కేసీఆర్ని కొంతకాలం దూరం పెట్టడానికి ప్రధానమైన అంశం ఏంటంటే ఇంకా టీడీపీ ఇచ్చినటువంటి స్కెచ్ ప్రకారం పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ స్కెచ్ ప్రకారమే టీడీపీ మీద విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి చర్చ కూడా ముందుకు వచ్చింది అప్పట్లో. అంటే 2001 ప్రారంభం గురించి చెప్తున్నాను. అయితే అది అపప్రద పోగొట్టడానికి ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి కొంత తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పార్టీ అనేటటువంటి అభిప్రాయం రావటం, దాన్ని మద్దతుగా 2004లో ఇద్దరు కలిసి పనిచేయటం, కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయటం, ఈ రకమైనటువంటి అంశాల చుట్టూ తిరిగింది. తర్వాత ఒక కాంగ్రెసే కాదు, తర్వాత బీజేపీ తోటి 2014 తర్వాత బీజేపీకి దగ్గరగా ఉన్నారు, బీజేపీ తోటి మెర్జర్ దిశగా వెళ్తున్నారు, కేసీఆర్కి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారు అనేటటువంటి ఊహాగానాలు కూడా రకరకాల దశలు జరిగినాయి. అయితే ఈ ఊహాగానాలు 2001 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ఊహాగానాలకి సంబంధించిన అంశంలో రకరకాల ఊహాగానాలు, దానికి సానుకూలంగా ప్రతికూలంగా. అదే సందర్భంలో కేసీఆర్ కూడా కొంతకాలం బీజేపీ తోటి కలిసి సెయిల్ అయ్యేలాగా, కొంతకాలం బీజేపీని టార్గెట్గా రాజకీయాలు చేసేలాగా ఇవన్నీ చేసినప్పటికీ కర్ణాటక ఎలక్షన్ల తర్వాత వచ్చి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావడంతో ఇక్కడ మరో కాంగ్రెస్ రాష్ట్రం వస్తుంది అనే భయంతో బీజేపీ ఒక తమ ఎన్నికల ఎజెండాని, తమ పార్టీ యొక్క రాజకీయ వ్యూహాన్ని మార్చింది. మార్చిన తర్వాత కొంత బీజేపీలో మెతకదనం కనిపించింది కేసీఆర్ పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటిని ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే కనిపించే అంశం ఏంటంటే బీఆర్ఎస్ తోటి పట్ల బీజేపీ వైఖరి మారటం, అదే సందర్భంలో బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి మారటం, ఈ మొత్తం కలిపి చూసేటటువంటి క్రమంలో క్లియర్గా ఒకటైతే కనిపిస్తోంది. అది బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధం విషయంలో సానుకూలతలు, ప్రతికూలతలు, కొన్నిసార్లు అనుకూలమైనటువంటి ధోరణితో వెళ్ళటం, కొన్నిసార్లు పూర్తి విరుద్ధమైనటువంటి భావంతో వెళ్ళటం,
ఈ రకమైనటువంటి రాజకీయ వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి అంటే ఈ రెండు పార్టీలు చూస్తే రాజకీయాలు ఎప్పుడూ స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి. రాజకీయ పొత్తులు, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ అనుబంధాలు అన్నీ స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా ఉంటాయి అనే ఒక రాజనీతి శాస్త్ర సూత్రం అయితే సరిగ్గా సరిపోయేటటువంటి పార్టీలు అని చెప్పాలి. ఇక మిగతా అన్ని సందర్భాల్లో రకరకాల వార్తలు, వ్యాఖ్యలు, ఊహాగానాలు వచ్చినప్పటికీ అవన్నీ ఎక్కడా నిలవలేదు. ఈ రెండు పార్టీలుగానే ఉన్నాయి. కొన్నిసార్లు మిత్రత్వంతో, కొన్నిసార్లు పోరాటంతో నిలబడ్డాయి. ఈ నిలబడ్డ పార్టీలకి సంబంధించినటువంటి ఇప్పటి పరిస్థితి వేరుగా ఉంది. అంటే బీఆర్ఎస్కి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అదే సందర్భంలో ఎన్డీఏకి రాజ్యసభలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. 8 మంది సభ్యుల మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బిల్లు పాస్ కావాలన్నా ఆ రకమైనటువంటి ఒక సంక్లిష్ట స్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం ముందుకు వచ్చింది. ఈ అంశం ముందుకు రావడంతో పాటు బీఆర్ఎస్ కూడా తమ ఎగ్జిస్టెన్స్ నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక పక్కన పార్లమెంట్ ఎన్నిక, శాసనసభలో ఎన్నిక వచ్చినటువంటి ఫలితాలకి పూర్తి భిన్నంగా శాసనసభ ఎన్నికల్లో 39 సీట్లకు పరిమితమైంది. అనేక చోట్ల బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి విరుద్ధంగా 17 స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో 4వ ప్లేస్లో ఉంది. హైదరాబాద్ స్థానంలో 4వ ప్లేస్లో ఉంది. మిగతా చోట్ల ఎక్కడా కీలకమైనటువంటి ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహించేటువంటి 2 నియోజకవర్గాలు ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు స్థానంలో కూడా 3వ స్థానంలో నిలబడింది. దాంతోపాటు టీఆర్ఎస్కి బలమైనటువంటి స్థానంగా ఉన్నటువంటి కరీంనగర్ విషయంలో కూడా 3వ స్థానంతో పరిమితమైంది. అంటే 8 చోట్ల 3వ స్థానానికి రావటం, ఎక్కడా కీలకమైన ప్రభావశీలమైనటువంటి శక్తులుగా బీఆర్ఎస్ అభ్యర్థులు పనిచేయలేకపోవటం, కనిపించకపోవటం, ప్రధాన పోటీలో లేకపోవటం అనేది బీఆర్ఎస్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టేటటువంటి అంశమే. దాంతోపాటు అనేక చోట్ల ఈ 17 స్థానాల్లో అనేక చోట్ల బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం బీజేపీ గెలుపు కోసం పనిచేశారనే ఆరోపణ కూడా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అదే సందర్భంలో కవిత లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆమె అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కేసీఆర్ పార్టీకి ఒక అవసరం ఏర్పడింది అనేటటువంటి అంశం ముందుకు వస్తుంది. కేసీఆర్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత నీరసపడే దిశగా వెళ్తోంది. ఆ దిశగా వెళ్తున్నటువంటి ఇంకొక రకమైనటువంటి అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చలో ఉంది. కేసీఆర్ పార్టీ నిర్వీర్యమయ్యేటటువంటి దిశగా అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పనిచేయట్లేదు అనేటటువంటి రాజకీయ అభిప్రాయం కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్లో కూడా అంతర్గతంగా వినిపిస్తున్న మాట ఏంటంటే, అంటే చేరికలకి సంబంధించినటువంటి ఊపుని కంటిన్యూ చేయలేకపోయాం అనేటటువంటి భావం చాలా మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లో కూడా చేరిన అందరికీ కూడా సరైన పదవులు దక్కట్లేదు కాబట్టి కొత్త వాళ్ళు చేరేందుకు మళ్ళీ తిరిగి ఆలోచిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది. అండ్ వీటన్నిటిని పక్కన పెడితే బీఆర్ఎస్ అంత తక్కువగా అంచనా వేసి వెంటనే విలీనం అయిపోతుందని చెప్పడానికి కూడా లేదు. ఇక్కడ నేను ఇప్పటి వరకు చెప్పిన విషయం ఏంటంటే, 2001 నుంచి ఈ ఆరోపణలు, ఈ అభిప్రాయాలు, ఈ ఊహాగానాలు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఉన్నటువంటి రాజ్యసభ అవసరాలు, అదే సందర్భంలో తెలంగాణలో బీజేపీలో బీఆర్ఎస్ మెర్జర్ అయితే బీజేపీ బలపడుతుంది అనేటటువంటి అభిప్రాయాలు, వీటన్నిటికీ సంబంధించిన రాజకీయ సమీకరణాలు. ఎన్డీఏకి దగ్గర వచ్చేమో కానీ బీజేపీలో విలీనం అనేది, విలీనమా ఎన్డీఏలో చేరిక అనేటటువంటి అంశం మీద ఖచ్చితంగా రాజకీయ అభిప్రాయాలు, రాజకీయ చర్చలు ఉన్నాయి. కానీ దీనికి నేను మొత్తం మీద చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఒక పక్క బీఆర్ఎస్కి అవసరాలు ఉన్నాయి, ఇంకో పక్క బీజేపీకి అవసరాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఆలోచిస్తే ఈసారి సాధ్యమేమో అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తోంది అనేది నా ఉన్నటువంటి అబ్జర్వేషన్. అంటే ఇక్కడ బీజేపీకి ఉన్నటువంటి అవసరాలు చాలా పరిమితం, బీఆర్ఎస్కి ఉన్నటువంటి అవసరాలు చాలా విస్తృతం. బీఆర్ఎస్ కేసీఆర్ని అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ప్రతిపక్షంలో ఆయన ప్రతిపక్ష నాయకుడుగా కూర్చుంటే ఆయనకి నచ్చట్లేదు, కార్యకర్తలు కూడా డైజెస్ట్ కావట్లేదు అనేటటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఉంది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏదైతే ఊహాగానం ఉందో అది ఖచ్చితంగా దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాల విషయమేమో కానీ
దానికి ఆ డైరెక్షన్లో వెళ్ళేటటువంటి అవకాశాలని మాత్రం మనం తోసిపుచ్చలేము అనేది వాస్తవం. ఎస్, వీటితో పాటు అధికార విపక్షాల మధ్య మరికొన్ని రాజకీయ వాదాలు లేకపోతే మరికొన్ని రాజకీయ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, దాంతోపాటు రేవంత్ సర్కార్ అన్ని దొంగలెక్కలే చెప్తుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, వీళ్ళేమో రుణమాఫీ పూర్తిగా సక్సెస్ అయిపోయిందని చెప్పుకుంటున్నారు. సో ఈ విమర్శలు ప్రతి విమర్శలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సో ఏ విధంగా చూడాలంటే అమెరికా పర్యటనకు సంబంధించి కూడా కేవలం కుటుంబ పర్యటనగా చూడాలి, అది ఏమాత్రం సక్సెస్ అవ్వలేదంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంటే కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో ఆ సంజాయిషి తర్వాత కొనసాగింపుగా ఈ రకమైనటువంటి విమర్శలు దాడి కనిపిస్తోంది. ఒకటి, ఆయన చేసినటువంటి గతంలో అంటే 3 రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానిపైన సీతక్క చేసిన వ్యాఖ్యలకి కొనసాగింపుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత ఆయనకి మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకి సమన్లు జారీ చేయటం, దాంతోపాటు సీతక్క లాంటి కొంతమంది నాయకులు బలమైనటువంటి కౌంటర్ ఇవ్వటం, దాంతోపాటు కాంగ్రెస్ కూడా మహిళల్ని అవమానపరిచారు అనేటటువంటి ఉద్దేశాన్ని గట్టిగా విమర్శించటం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన మొదలుపెట్టినటువంటి ప్రెస్ మీట్లో నిన్న ఆ అంశాల విషయంలో నేను నా ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం అంటే ఆయన ఉద్దేశాన్ని సమర్థించుకునేటటువంటి క్రమంలో ఒక వ్యాఖ్య చేశారు. తర్వాత ఈ అంశాలన్నీ తీశారు. అంటే దాన్ని కాంగ్రెస్ వర్గ నాయకులు మనతోటి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే, తన మీద వచ్చినటువంటి ఆరోపణలని ఏదైతే సంజాయిషి ఇచ్చుకునే క్రమంలో దాన్ని కౌంటర్గా, దాన్ని మద్దతుగా, దానికి సపోర్ట్గా కావటం కోసం ఈ అంశాలన్నీ తీసుకొచ్చి బలమైన వాదనలాగా చేయడానికి కేటీఆర్ ప్రయత్నించారు అనేటువంటి అంశం. రైట్. అయితే ఇది ఎట్లా ఉన్నా ఆయనకు సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఉద్దేశాలు, ఆ సందర్భాన్ని విమర్శించేటటువంటి సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో కాంగ్రెస్ నాయకుల వాదన ఎలా ఉన్నా, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒకటి క్లియర్. అమెరికా పర్యటనలో కంపెనీలు రాక, పెట్టుబడుల రాక, అదే సందర్భంలో ప్రపంచ బ్యాంకు తోటి జరుగుతున్నటువంటి లైజనింగ్ యాక్టివిటీ, వీటన్నిటికీ సంబంధించి దీనన్నిటిని విస్మరించేసి, దీనికి సంబంధించిన ఎక్కడా ప్రస్తావన లేకుండానే కేటీఆర్ దాన్ని పూర్తిగా ఫ్యామిలీ ట్రిప్గా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తమ్ముళ్ళు, ఆయన సోదరులు, వాళ్ళతో పాటు మరికొంతమంది ఆయన చాలా దగ్గరైనటువంటిది ఎన్ఆర్ఐలు, వీళ్ళందరూ చేసినటువంటి ఒక యాక్టివిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ నేను అన్నిటికంటే ముఖ్యంగా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇది నా అబ్జర్వేషన్. ఇదే ఇప్పుడు ఇది అంటే 31,580 కోట్లకి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందాల విషయం కాంగ్రెస్ ప్రస్తావిస్తుందో, ఇదే పని టీఆర్ఎస్ చేస్తుంటే మాత్రం ఈ పాటికల్లా పూనవంతరాలు దద్దరిల్లేలాగా బాజా భజంత్రీలతోటి కేటీఆర్కి పొగడ్తల వర్షం కురిచేది అనేది క్లియర్. ఓకే. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, అదే సందర్భంలో జనబాహుళ్యంలో చర్చలో కానీ ఇదే రకమైనటువంటి పరిస్థితి, ఇదే రకమైనటువంటి పాజిటివ్ డెసిషన్ కనుక కేటీఆర్ తెచ్చుంటే ఖచ్చితంగా రిసెప్షన్ ఇంకో రకం ఉండేది, దానికి సంబంధించిన ప్రొజెక్షన్ కూడా ఇంకో రకం ఉండేది. రైట్. ఇది కాంగ్రెస్ యొక్క వైఫల్యంగానే చెప్పాలి. ఒక పక్కన ఆయన పొద్దున్నే 11 గంటలకు దిగి 4 గంటలకు ఒక క్యాంపస్కి శంకుస్థాపన చేస్తే, అక్కడి నుంచి అంటే ఒక కాగ్నిజెంట్ అనేటటువంటి ఒక అంతర్జాతీయంగా ప్రముఖ సంస్థ ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్ మరుసటి రోజు ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రోజే జరగడం ఒక పాజిటివ్ ఇండికేషన్గానే చెప్పాలి. అదే సందర్భంలో ఆయన అమెరికా పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రాథమికమైనటువంటి అంచనాలు, ప్రాథమికమైనటువంటి అవగాహన మేరకు నిన్న ఫాక్స్కాన్, యాపిల్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ మొత్తంలో ఒకటైతే క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రోగా ఉంది, కానీ ఆ ప్రోని ప్రొజెక్ట్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ తగిన స్థాయిలో పనిచేయలేదు అనేది ఇది వ్యక్తిగతంగా మనలాంటి వాళ్ళకి కనిపిస్తున్నటువంటి విషయం. ఇదే పని కేటీఆర్ చేస్తుంటే నేను అన్నట్టుగా భూనభవంతరాలు దద్దరిల్లేలాగా జయజయధ్వానాలు వినిపించేవి. కేటీఆర్ కేటీఆర్ నాయకత్వంలో అసలు తెలంగాణ
ఎక్కడికో పరుగులు పెడుతోంది అనేటటువంటిలాగా కనిపించేది. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇచ్చారో, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి బీబీసీ వీడియో ఏదైతే చేసిందో ఆ వీడియోని ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి తొలగించింది అనేటటువంటి అంశం ఏదైతే వినిపిస్తుందో, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ అర్థమైతే కాంగ్రెస్ ప్రచారంలో విఫలమైంది, కాంగ్రెస్ ఖచ్చితంగా దాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో విఫలమైంది అనేటటువంటి అభిప్రాయానికి మనందరం ఎవరైనా వచ్చేటటువంటి పరిస్థితే ఉంది. అయితే ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఈరోజు హైదరాబాద్కు జస్టిస్ పిసి ఘోష్ రానున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై పూర్తిగా విచారణ చేపట్టున్నారు. 2 వారాల పాటు ఇక్కడే ఉండి విచారణ చేపట్టనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఎన్డీఎస్ఏ చైర్మన్కు కూడా సమన్లు జారీ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అంతా. దీంతో పాటుగా విద్యుత్పై దర్యాప్తు షురూ చేయనున్నారు జ్యుడిషియల్ కమిషన్. అయితే కొత్త చీఫ్ మదన్ భీమ్ రావు లోకూర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మొత్తం అంశానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటే గతంలో ఏదైతే ఈ 2 అంశాలని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ చేశారు, రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో చేశారు అనేటటువంటి భావాన్ని వినిపించడానికి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టులో వినిపించడానికి, హైకోర్టులో వినిపించడానికి బీఆర్ఎస్ విఫల ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో రాజకీయ క్షేత్రంలో కూడా అదే రకమైనటువంటి అభిప్రాయాల్ని బలంగా వినిపించాలని ప్రయత్నించిన క్రమంలో జస్టిస్ నరసింహారెడ్డి విలేకరులతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ హైకోర్టులో కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంగా ఈ అంశాలనే ముందు పెట్టి చేసినటువంటి, అంటే ఇక్కడ 4-5 అంశాలని కలిపి చేసినటువంటి పిటిషన్ని అక్కడికి వెళ్ళేసరికి ప్రధాన అంశంగా విలేకరులతో మాట్లాడిన అంశాన్ని చేశారు. దాంతోపాటు అంటే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి రిలాక్సేషన్ ఇవ్వాలి అంటూ ఆయన పిటిషన్ వేశారు. అంటే దీని నుంచి తప్పించాలి, అసలు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటే సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధమైంది అనేటటువంటి చెప్పడానికి ప్రయత్నం చేశారు. సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఏం అంశం ఉంది అనేటటువంటి విషయంలో ఆ పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక క్వాసి జ్యుడిషియలీ అయినటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం న్యాయ వ్యవస్థకే ఉంటుంది తప్ప రాజకీయ వ్యవస్థకి లేదా పాలనా యంత్రాంగానికి ఉండదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఏర్పాటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అనేటటువంటి భావాన్ని, ఆ అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బలమైనటువంటి ప్రయత్నం జరిగిన సందర్భంగా మిగతా అంశాలన్నింటినీ తోసిపుచ్చి అసలు కొట్టేసినటువంటి సుప్రీంకోర్టు కేవలం ఒక విషయంలో మాత్రం బాగా కన్సర్న్ ఫీల్ అయినట్టుగా కనిపిస్తోంది. ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ, రాజకీయపరమైనటువంటి ఒక వాద ప్రతివాదాలు జరుగుతున్న అంశం మీద వేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ అధిపతి అయినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని లేదా ప్రీ జ్యుడిషియల్ కంక్లూజన్స్ని ప్రీజుడిష్ అయినట్టుగా కొన్ని కంక్లూజన్స్ని పాస్ చేశారు అనేటటువంటి కేసీఆర్ వాదనతోటి కొంత మేరకు ఏకీభవించి ఆయనకు ఆయన తొలగించాలి, ప్రత్యామ్నాయం చూడాలి అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి తన పదవికి తానే రాజీనామా చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అంటే దాదాపుగా విచారణ పూర్తయింది, విచారణ చివరి దశలో ఉన్నప్పుడు ఈ నిర్ణయం జరిగింది కాబట్టి ఈ విచారణకి సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి అని ఆయన కూడా అంటే వ్యాఖ్యానించినటువంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. అదేంటంటే దాదాపు అంటే కేసీఆర్ పైన ఎవరెవరైతే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలని అభ్యంతరాలు వ్యక్తం చేశారో వాళ్ళ అభిప్రాయాలని ఖచ్చితంగా నోట్ చేశాము. వాటికి సంబంధించినటువంటి తదుపరి కార్యక్రమం వీటిని క్రాస్ చేసుకోవటం, అదే సందర్భంలో ముగింపు దశలో ఉంది విచారణ అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు మదన్ లోకూర్కి సంబంధించినటువంటి అంశంలో కూడా జస్టిస్ మదన్ లోకూర్ కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం, అంటే సుప్రీంకోర్టు కూడా విచారణ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే పూర్తి చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి జస్టిస్ మదన్ లోకూర్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు అనేటటువంటి అంశాలు మనం చూస్తున్నాం. జస్టిస్ మదన్ లోకూర్ ఇప్పటివరకు విచారణ జరిగినటువంటి క్రమాన్ని, ఇప్పటివరకు విచారణలో నోట్ చేసినటువంటి అంశాలని
వచ్చినటువంటి కంక్లూజన్స్ని అన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి మదన్ లోకూర్ నెక్స్ట్ స్టెప్లో బహిరంగ విచారణ దిశగా వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటటువంటి అంశం. బహిరంగ విచారణకు సంబంధించినటువంటి అంటే ఆల్రెడీ గతంలో కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పీసీ ఘోష్ అయితే బహిరంగ విచారణకి సిద్ధపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది నీటిపారుదల నిపుణులు, కొంతమంది నీటిపారుదలకు సంబంధించిన ఇంజనీర్లు, అంటే కన్స్ట్రక్షన్ రంగంలో అంటే భారీ ప్రాజెక్టులకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఇంజనీర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాబట్టి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏమో కాళేశ్వరానికి సంబంధించిన బహిరంగ విచారణకు వెళ్తోంది. ఇక్కడ గతంలో ఏదైతే ప్రతిపాదించారో ఎవరెవరైతే సుమారు 6 మన జర్నలిస్ట్ వేణుగోపాల్ గారితో పాటు పలువురు వ్యక్తులు, విద్యుత్ జేఏసీ రఘు, ప్రొఫెసర్ కోదండరామ్, వీళ్ళందరూ ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఆ అభ్యంతరాలకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా కేసీఆర్కి అవకాశం ఇచ్చారో ఈసారి మరోసారి అదే రకమైనటువంటి డైరెక్షన్గా వెళ్తుందా అనేటటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉంది. మదన్ లోకూర్ అయితే దానికి సుముఖంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది ఒక కంక్లూజన్ అయితే ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి క్లియర్గా మాట్లాడాల్సింది ఏంటంటే, ఒక పక్క పీసీ ఘోష్ కమిషన్ పూర్తి అంటే విచారణ ముగిపోతోంది. దానికి ముందు బహిరంగ విచారణకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్తో పాటు హరీష్ రావుని కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అదే సందర్భంలో ఈఎన్సీలకు సంబంధించి దాదాపు అందరూ ఈఎన్సీలు విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు. కాబట్టి ఇక భవిష్యత్తులో కేవలం వీళ్ళిద్దరి విచారణ అనేది కీలకం కాబోతోంది. వస్తారా లేదా, మళ్ళీ దీని విషయంలో కూడా కోర్టుకు వెళ్తారా అనేది కూడా చూడాలి. అయితే విచారణని ముగించబోతున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఒక కంక్లూజన్కి రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్ని స్వయంగా పరిశీలించినటువంటి ఒక అబ్జర్వేషన్కి సంబంధించి ఆల్రెడీ రికార్డు చేశారు. అంటే కమిషన్ చైర్పర్సన్ కానీ అదే సందర్భంలో కమిషన్కు ఉన్నటువంటి విస్తృత అధికారాల రీత్యా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారులు కూడా అక్కడ జరిగిన అంశాలని నోట్ చేశారు. కాళేశ్వరానికి సంబంధించిన రికార్డుల్ని కూడా పరిశీలించారు. పరిశీలించే క్రమంలో ఒక ఈఎన్సీ అయితే ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని చెప్పారు అనేటటువంటి అంశం కూడా ముందుకొచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ ఒక కంక్లూజన్కి రావడానికి బహిరంగ విచారణతో సహా దీన్ని పూర్తి చేయబోతోంది అనేది క్లియర్. ఇక మదన్ లోకూర్కి సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్కి సంబంధించినటువంటి విద్యుత్ కమిషన్ కూడా గత కమిషన్ అబ్జర్వేషన్స్ని అన్నింటినీ పరిశీలిస్తుంది కాబట్టి అది కూడా కంక్లూజన్కి రాబోతుంది అనేది క్లియర్. ఓకే, దీంతో పాటుగా ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం అయితే అంతర్జాతీయ సంస్థలను తీసుకురావడంలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలను తీసుకురావడంలో కావచ్చు చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో కూడా ఆయన భేటీ అయ్యారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరడం కావచ్చు, దానిపై చర్చ కావచ్చు జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ ఇండియా కావచ్చు, విస్తార ఎయిర్లైన్స్కి సంబంధించి పూర్తిగా విస్తరించాలి, ఎక్కడికక్కడ చిన్న చిన్న సిటీస్లో కూడా పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047కి సంబంధించి ఈ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించే మొత్తంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యారు. ఇంకొంతమందితో కూడా భేటీ కానున్నట్లుగా కూడా దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి దానికి ఆనంద్ మహీంద్రాని చైర్పర్సన్గా పెట్టిందో అదే రకమైనటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు, స్కిల్ రిలేటెడ్ ఒక హబ్ లాంటిది ఏర్పాటు చేయాలి అనేటటువంటిది ఒక ప్రతిపాదన అయితే ఉంది. దాన్ని టాటా గ్రూప్ ఇనిషియేట్ చేయాలి అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే టాటా గ్రూపు ఆంధ్రప్రదేశ్ పట్ల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రోయాక్టివ్నెస్ని అప్రిషియేట్ చేసింది. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనే ఎన్విరాన్మెంట్ని అప్రిషియేట్ చేసింది. చేసే క్రమంలోనే ఇంకొక మాట కూడా చెప్పింది. తమకున్నటువంటి వివిధ విభాగాలు అంటే టీసీఎస్ వైజాగ్లో టీసీఎస్ ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం అనేది ఒక ప్రధానమైన అంశం అయితే దాంతోపాటు ఉన్నటువంటి మిగతా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయి. టాటా గ్రూప్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో తాజ్ గ్రూప్ హోటల్స్ నుంచి కూడా కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేసుకుని తాజ్ గ్రూప్ హోటల్స్ పెట్టాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది.
దీంతోపాటు డైరెక్ట్గా ఇప్పుడు ఎయిర్ ఇండియా టాటా యాజమాన్యంలో ఉంది కాబట్టి టాటా యాజమాన్యంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా కానీ టాటా యాజమాన్యం ఆపరేషనల్ పార్ట్నర్గా ఉన్నటువంటి విస్తారా కానీ ఈ రెండింటికి సంబంధించినటువంటి కనెక్టివిటీ యాక్టివిటీస్ పెంచాలి. హైదరాబాద్ ఎట్లయితే హబ్గా ఏరో హబ్గా మారిందో అట్లాగే వైజాగ్, తిరుపతి, విజయవాడల్ని కూడా ఏరో హబ్బులుగా డెవలప్ చేయాలి అనేటటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది. విస్తారా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎక్కువగా చేస్తుంది కాబట్టి విస్తారా నుంచి కొంత ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే విమానాల సర్వీసులు లేదా ఇక్కడ హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 ప్రధాన ఎయిర్పోర్ట్లని లింక్ చేస్తూ 3 ప్రధాన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను లింక్ చేస్తూ సర్వీసులకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. ఇవన్నీ ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వాతావరణంగానే టాటా గ్రూప్ చూస్తోంది. టాటా గ్రూప్ దాంతోపాటు మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా నిన్న ఒక సానుకూలంగా కనిపిస్తోంది. టాటా ఫౌండేషన్ ఏదైతే ఉందో టాటా ఫౌండేషన్ గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించింది, విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు దాన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలనే ఆలోచన కూడా వ్యక్తం చేసింది. ఇదన్నీ కలిపి ఒకటి చెప్పాల్సిన అంశం ఏంటంటే ఇది ఖచ్చితంగా ప్రో ఇన్వెస్టర్ పాలసీగానే చూడాలి. ఇన్వెస్టర్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ కూడా అదే రకమైనటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుందని చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ప్రధాన సమస్య ఏంటంటే భూసేకరణ సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా అడ్రస్ చేస్తుంది అనేది కూడా కీలకమైనటువంటి చర్చగానే. అయితే అమరావతిలో ఏదన్నా పెట్టుబడులు పెట్టడానికి టాటా గ్రూప్ను ఒప్పించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. ఆ దిశగా కూడా కొంత సానుకూల వాతావరణం కనిపించింది అనేది. అంటే దీంతో పాటుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కూడా భేటీ అయ్యారు. ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించి అమరావతిలో ఏర్పాటు చేయాలని వాళ్ళతో కూడా భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అంటే మరోవైపు అమరావతిలో కూడా పెట్టుబడులు రప్పించేందుకు లేకపోతే పెద్ద పెద్ద సంస్థలను అక్కడ స్థాపించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్క ఇక్కడ ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని డెవలప్మెంట్స్ నేను ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్లో పెట్టినప్పుడే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ రావాలి అనేటటువంటి ప్రతిపాదన ముందుకు వచ్చింది. నల్సార్నే ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీగా డెవలప్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే నల్సార్కి సంబంధించినటువంటి అంశంలో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరొక యూనివర్సిటీ పెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రతిపాదనకి సంబంధించినటువంటి అంశాల్లో ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో అమరావతి, హైదరాబాద్తో పాటు పలు నగరాలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే అంటే నేషనల్ లా యూనివర్సిటీస్లో నెంబర్ 1గా ఉన్నటువంటి బెంగళూరు నేషనల్ లా స్కూల్ ఏదైతే ఉందో బెంగళూరు నేషనల్ లా స్కూల్ని మార్చడానికి ప్రతిపాదనలు కూడా వచ్చినాయి. అంటే 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి మిగతా వాటితో పాటు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి బెంగళూరుని దాన్నే ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీగా డెవలప్ చేయాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే కర్ణాటక ప్రభుత్వం మేము సపరేట్గా భూమి కేటాయిస్తాం ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీకి అని ప్రతిపాదన చేసింది. రెండోది చెన్నైలో కేంద్రంగా పెట్టాలనేటువంటి ప్రతిపాదన వచ్చింది. వీటన్నిటితో పాటు బాంబేకి సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చింది. అంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఏమో బాంబేలో కాకుండా పూణే సరిహద్దులో పెట్టాలి, పూణే బాంబే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన చేసింది. ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ రావటం అంటూ జరిగితే కనెక్టివిటీ ప్రధానమైనటువంటి అంశంగా ఉండాలి కాబట్టి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ఏరో హబ్బుల్ని అంటే ప్రధానం ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఢిల్లీ ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే రిజెక్ట్ చేయబడినాయి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ పెట్టడం ద్వారా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఉన్నటువంటి హైదరాబాద్ ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా చూపిస్తున్నప్పటికీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన పనులు, దానికి సంబంధించిన యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో జరగట్లేదు. కాబట్టి అంటే ఇది రాజకీయపరమైన చర్చతో పాటు డెవలప్మెంట్ కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతుంటే ఒక ప్రతిష్టాత్మకంగా మారబోయేటటువంటి విద్యా సంస్థ విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య పోటీ ఉంది. ఇది సుహృద్భావ వాతావరణంగానే చెప్పాలి. అసలు ఇప్పుడు కొత్తగా వీటన్నిటికీ సంబంధించిన ప్రతిపాదనలు జరుగుతుంటే మరోపక్క అహ్మదాబాద్ కూడా అంటే తమ గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. లేదా అహ్మదాబాద్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ కేంద్రంగా పలు నేషనల్ లా స్కూల్స్ ఉన్నాయి. ఒక నేషనల్ లా స్కూల్ ఉంది, దాంతోపాటు
పలు ప్రఖ్యాతమైనటువంటి నేషనల్ మన లా స్కూల్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ముందుకు తెచ్చి వాటి మధ్య పోటీ వాతావరణాన్ని తీసుకురావడానికి అహ్మదాబాద్ ప్రయత్నిస్తుంది. ఓకే. వీటన్నిటి నేపథ్యంలో ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడ వస్తుందనే ఆసక్తి మాత్రం అందరికీ ఉంది. అందరికీతో పాటు ఈ అంశాన్ని మొదటి నుంచి చూస్తున్నటువంటి వాడిని నేనైతే దీనికి సంబంధించిన అంశాన్ని ఒకటి క్లియర్గా చెప్పాలి. ప్రతి నగరం పోటీ పడుతుంది, ప్రతి రాష్ట్రం పోటీ పడుతుంది. ఇది ఎక్కడ గ్రౌండ్ అవుతుంది అనే ఆసక్తి మాత్రం అందరికీ ఉందనే చెప్పాలి. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అంశాలకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే అటు తెలంగాణ, రెండు రాష్ట్రాలు కూడా పెట్టుబడులు తీసుకురావడంలో అయితే వాళ్ళ ప్రయత్నాలను అయితే కొనసాగిస్తున్నాయి. ఎంతవరకు వస్తాయనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సిందే. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.